హాస్పిటల్ బిల్ పే చేశాను. మీ అబ్బాయికి ఏం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. ఇక్కడ మీ వాళ్ళెవరైనా? మా తమ్ముడికి ఫోన్ చేశానమ్మా. బయలుదేరి చాలాసేపైంది. పిచ్చి మోకంది. ఇది అమృత మేడం గురించి తక్కువ అంచనేస్తుంది. దీన్ని నమ్మించి ఏదో ఒక రోజు నిండా ముంచేస్తుంది. అప్పుడు కానీ దీనికి బుద్ధి రాదు. రే బోసు, నిన్ను చంపేస్తే ఇప్పటికిప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీలాంటి బక్రా ఎవరు దొరుకుతారులే అని నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. నువ్వు ఎన్ని సెటైర్లు వేసినా నిన్ను కీర్తి మొగుడు బోసు అని పిలుస్తారు తప్ప నన్ను బోసు గారి భార్య కీర్తి అని ఎవ్వడు పిలవడు. మూసుకొని వెనకాలరా. అలాగే కీర్తి. అది కదా అభిరామ్, అమృతని ఒక్కొక్క మెట్టు తన ఫ్రెండ్స్ నుంచి దూరం చేశాను. అన్నీ అయిపోయాయి. ఇక నెక్స్ట్ రక్త సంబంధం. అవును, దాని చెల్లెలు నందినికి అర్జెంటుగా రెండో పెళ్లి చేసి ఎవరో ఆవరగాన్ని తీసుకొచ్చిందన్నావు కదా, వాడి పేరేంటి? అమర్. అమర్ అర్చన. అమర్. వాడి పని పట్టాలి. అర్చన, ఫైనల్ గా నువ్వు అమృతని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నేను కొత్తగా ఏదో చేయడం ఏంటి అభిరామ్? ఆల్రెడీ అమృతకి చెక్ పెట్టుకుంటూనే వస్తున్నానుగా. ఆ చక్రధర్ గాడిని నేనే కాల్చి పారేశానని అందరితో చెప్పరా అని ఆ గోవర్ధన్ గాడికి చెప్తే వాడేమో భయంతో పారిపోయాడు. ఏదో ఒకరోజు లీగల్ గా అమృతని కేసులో ఇరికించడానికి రేఖ, గోవర్ధన్ ఉండనే ఉన్నారు. మొన్న నేను దాని ఫ్రెండ్ శర్వాణికిచ్చిన దెబ్బకి ఆ పాత ఫ్రెండ్స్ ఇక ఈ జన్మలో కలుసుకోరు. ఇక మిగిలింది దాని చెల్లి మరిది. అతి త్వరలోనే దాని చెల్లి చేత దాన్ని చీకొట్టించి అమృత నుంచి నందినిని కూడా దూరం చేయబోతున్నాను. అసలు ఆ విషయం గురించి మాట్లాడదామని కీర్తిని దాని బ్యాచ్ ని ఈరోజు లంచ్కి పిలిచాను. అదిగో కాలింగ్ బెల్ కూడా మోగింది. కీర్తి వచ్చినట్టుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. అలాగే. రండి కీర్తి. పద నీరజ. అబ్బా, భయపడకుండా నాతో రా నీరజ. అమృత మేడం, కీర్తి ఏం చేస్తున్నావు? మనలాంటి పెద్ద పెద్ద విలన్లు, డాన్లు ఇలాగే చేతి మీద ముద్దు పెడతారు మేడం. మేము మీ చేతి మీద ముద్దు పెట్టామంటే మీరు మా అందరికీ పెద్ద డాన్ అని అర్థం. నాకు ఇలాంటి ఎక్స్ట్రా మాటలంటే నచ్చవు. నువ్వు క్యాజువల్ గా ఉండు, ఓకే? కీర్తి, ఎవడు వీడు? నీ మేకప్ అసిస్టెంటా?
అదేంటి మేడం, మా బోస్ కానీ అప్పుడే మర్చిపోయారా? వాడు నా మొగుడు మేడం. ఆ, నీరజ, అమృత మేడంకి నమస్కారం పెట్టడం తెలీదా నీకు? నమస్తే మేడం. ఎలా ఉన్నావు నీర్జా? బాగున్నాను మేడం. చూసారా మేడం, మీరు నా మొగుడు బోసుగాన్ని మర్చిపోయినా మా నీరజ పేరుని మాత్రం గుర్తుపెట్టుకున్నారు. నీరజ, అమృత మేడం పెద్ద విలన్ గా మారిపోయిందంటే మీరు అస్సలు నమ్మడం లేదు కదా? చూడు ఎంత పెద్ద విలను. వీళ్ళందరూ అమృతకి తెలిసిన వాళ్ళు. నా మీద ఏమాత్రం అనుమానం రాకుండా వీళ్ళని మేనేజ్ చేయాలి. ఏంటి కీర్తి, ఏంటి డౌటు? అదే మేడం, మీరు విలన్ అయ్యారంటే వీళ్ళు అస్సలు నమ్మడం లేదు. ఓ, హ్మ్. ఎంత చిన్నదానికి ఎందుకంత కన్ఫ్యూజన్ కీర్తి? నేను విలన్ నన్ను నమ్మాలి అంతే కదా? అభి, లోపలికి వెళ్లి రివాల్వర్ తీసుకురా. ఎవరికి నమ్మకం లేకపోతే వాళ్ళని కాల్చి పడేస్తాను. మేడం, నేను నమ్మాను మేడం. మీరు పెద్ద వెళ్ళండి, నేను నమ్మాను మేడం. కీర్తి, నాకే డౌట్లు లేవే. నీరజ్కి కాస్త డౌట్ ఉన్నట్టుంది. మేడం, నీరజ్ క్లారిటీ ఇవ్వండి చాలు. అబ్బే లేదు మేడం, నేను నమ్ముతున్నాను. కీర్తి, నీ మొగుడు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో ఉన్నాడు. ఎక్కడ పట్టుకొచ్చావు వీణ్ణి? అప్పుడెప్పుడో నేను గాలికి తిరుగుతుంటే తగిలాళ్ళండి మేడం. పాపం వాడే ఒక మూలన పడుంటాడులే అని భరిస్తున్నాను. అమృత, భోజనాలు? లంచ్ కంటే ముందు కీర్తితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అభి. దాంతే ఉంది మేడం, తింటూ మాట్లాడుకుందాం పదండి మేడం. కీర్తి, నాకు తింటూ మాట్లాడడం, నిద్రపోతూ ఫోన్ చాటింగ్ చేయడం అలాంటివంటే చిరాకు. నేను ఏం చేసేటప్పుడు అదే చేస్తాను, ముఖ్యంగా భోజనం దగ్గర, నిద్ర దగ్గర. ఎంత మంచి అలవాటు. ఇంతకీ నాతో ఏదో మాట్లాడాలన్నారు? అభి, నీకు చెప్పాను కదా, వెళ్ళి తీసుకునిరా. అలాగే అమృత. కీర్తి, నువ్వు ఈ నీర్జ కలిసి ఎంతసేపు శర్వాణి శర్వాణి అని ఏడుస్తూ కూర్చుంటే మీరు సాధించేదేమీ ఉండదు. అందుకే మీ ఇద్దరి సేవలని నాకనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నాను. అందుకే మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన పని అప్పగిస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు చావు దెబ్బలు కొట్టించాలి. ఎవరు మేడం ఆ వ్యక్తి? ఫోటో తీసి చూస్తే నీకే అర్థమవుతుంది కదా. ఓపెన్ చేయి. అమృత మేడం, ఈ శాల్తీని నేనెప్పుడు చూడలేదు. ఎవరు మేడం ఇతను? పేరు అమర్. అమృతకు అదే నాకు మరిది, నా చెల్లెలు నందినికి మొగుడు.
ఏంటేంటి మీరు మీ చెల్లెలి మగుణ్ణి చావు దెబ్బలు కొట్టిస్తున్నారా? సొంత మరిదిని కొట్టించడం ఏంటి మేడం? కీర్తి, నేనేం చేసినా దానికి ఒక పర్పస్ ఉంటుంది. మీరింకేం ఆలోచించకుండా చెప్పింది చేయండి. బట్ అమర్ని ఆల్మోస్ట్ టచ్ అయ్యేంత దాకా కొట్టి వదిలేయండి. అండర్స్టాండ్? ఓ, భయపెట్టించాలి అంతే కదా? ఇలాంటివన్నీ మాకు అలవాటి మేడం. ఆ, అవును, ఎందుకు మేడం ఇలా చేస్తున్నారు? మీ చెల్లెలతో, అదే నందినితో వీడు కాపురం చేయనంటున్నాడా? లేదు కీర్తి, వాడు మొన్నటి వరకు మనలాగే విలన్ గా ఉండి రీసెంట్ గా మంచివాళ్లా మారిపోయాడు. అందుకే నేను వాడిని మళ్ళీ విలన్ లా మార్చాలనుకుంటున్నాను. ఏంటేంటి, సొంత చెల్లెలి భర్తని మీరే విలన్ గా మారుస్తున్నారా? అమ్మో, మీరు నాకేంటో పిచ్చిలు ఎత్తున్నారు మేడం. నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. ఈ అమర్ని చావుకి దగ్గరగా తీసుకెళ్ళాలి. తొరమి పరిగెత్తించాలి. కాకపోతే వాణ్ణి కొట్టడానికి వచ్చిన మనుషులు నా మనుషులే అని వాడికి తెలియాలి. అమృతే వాణ్ణి చంపించడానికి ట్రై చేసిందని వాడికి అర్థమవ్వాలి. అంతే. ఓరి నాయను, ఈ ట్విస్టులు తగిలయ్యా. ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు? మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను. అసలు మీరేం ఆలోచిస్తున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. ఎవరైనా ఇలాంటి మర్డర్ అటెంప్ట్ చేసినప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. కానీ మీరేంటి మేడం, మీ పేరు బయటికి రావాలని చెప్తున్నారు? అది కూడా మీ మరిదికి తెలిసినా పర్వాలేదంటున్నారు. కీర్తి, నేను విలన్ అని నీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఆ అమర్గాడి కూడా తెలియాలి కదా. వాడికి తెలిస్తే కొంపలు మునుగుతాయి కదా మేడం. ఆ తర్వాత మీ చెల్లికి కూడా తెలిసిపోతుంది. మనకే పబ్లిసిటీ పెరుగుతుంది. తెలియను కీర్తి. ఇలాంటి టైంలోనే నాకు పబ్లిసిటీ కావాలి. అమృత విలన్ గా మారిందని అందరికీ తెలియాలి కదా కీర్తి. నీరజ, నా పెళ్ళం పోయిపోయి ఊబిలో దిగుతుంది. అమృత మేడం దీన్ని నమ్మించి నిండా ముంచే ప్లాన్ చేసింది. రే, ఏంట్రా నసుకుతున్నావు? అబ్బే, ఏం లేదు. రే, నువ్వు నీరజ చెవిలో ఏం చెప్పావో బయటికి చెప్పు. అంటే మేడం, పర్లేదు చెప్పు. మేడం, అది నేను చెప్తాను. ఏయ్, ఏం చెప్పావో చెప్పు. ఏమీ లేదు అమృత మేడం. మీరు మా కీర్తిని నమ్మించి ఊబులో దించి నిండా ముంచిపోతున్నారని చెప్పాను. అంతే. రే,
మేడం ఏమిటి మేడం? నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? కీర్తి, ఎలా భరిస్తున్నావు వీణ్ణి? నా బాధలు ఏం చెప్పుకోమంటారు మేడం? వీణ్ణి ఇంకో 2 తగిలించాల్సింది. నేను నిన్ను ఊపిలోకి దించేస్తానంటున్నాడు వీడు. అసలేమనుకుంటున్నాడు వీడు నా గురించి? అభి, లేట్ అవుతుంది, పద లంచ్ చేద్దాం. కీర్తి, త్వరగా వచ్చాయి. ఓకే. స్టావే కాల్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే. రే ముగుడా, నీ నోటు దురదతో నన్ను ఇరకట్టంలో పెట్టేస్తున్నావురా. అసలే అమృత డబ్బు ఇచ్చి తనని తానే కాల్చుకోవడానికి ఎలా సిద్ధపడిందో అర్థం కాక చూస్తుంటే ఈ రోజు మళ్ళీ మరిది ఫోటో ఇచ్చింది. పైగా ఈ విషయం చెల్లెలకి తెలిసినా పర్వాలేదంటుంది. ఇలాంటి ట్విస్టులని, ఇలాంటి విలన్ని ఎప్పుడు చూడలేదురా బాబోయ్. నేను తల పట్టుకుంటుంటే మధ్యలో నీ గోలేంటి? కీర్తి, ఇదిగో వచ్చేస్తున్నా మేడం. నిర్చా పద రా. బామ్మా, బామ్మా, అత్తయ్య వాళ్ళు వచ్చారు. పదక్క రండి. అమ్మా శ్రవంతి, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. ఎలా ఉన్నావు అమ్మమ్మా? నాన్న రాహుల్, నేను బానే ఉన్నాన్రా. నువ్వు రాక రాక ఇక్కడికి వస్తుంటే ఇలా జరిగిందేమిటా అని ఒకటే బాధగా ఉందిరా. అమ్మా, చిన్న యాక్సిడెంటే, పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవునమ్మమ్మా, నువ్వు నా గురించేం బెంగ పెట్టుకోకు. నా మరదళ్ళు చూడు ఎంత ఆనందంగా ఉన్నారో. పో బావా, నువ్వెప్పుడు ఇంతే. చూడత్తయ్యా, బావ మమ్మల్ని ఎలా ఏడిపిస్తున్నాడో. పావని, లగేజ్ తీసుకెళ్లి లోపల పెట్టమ్మా. శ్రవంతి ఎప్పుడు బయలుదేరారో ఏమో, వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతురు గాని పదండమ్మా.
నన్ను క్షమించు కౌసల్య. అక్క నువ్వు అదే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడకు. కౌసల్య లేదన్న బాధ కానీ నువ్వు రాలేదన్న కోపం కానీ మాకెప్పుడు రాలేదక్క. కీర్తి, మరిప్పుడేం చేద్దాం? నాకు అదే అర్థమై చావట్లేదు. వాళ్ళిద్దరూ కలిసి నిన్ను పర్మనెంట్ గా బొక్కలో వేయడానికి వేసిన ప్లానే.